అబ్బబ్బా! ఏం టేస్ట్. అలా ముద్ద కలిపి ఈరేసుకొని ముద్ద కలిపి నోట్లో పెట్టుకొని ఆ చేప అలా నోట్లో పెట్టుకుంటే వావ్! ఇది సేమ్ నాటుకోడి ఇగురులాగే ఉంటుంది ఈ చేప ఇగురు. ఈ చేపే వంజరం చేప. సముద్రంలో దొరికే వంజరం చేప ఎంత టేస్ట్ ఉంటుందో నాటుకోడి కూర కూడా అంత టేస్ట్ ఉంటుంది. ఎమ్మి ఎమ్మి టేస్ట్. ఇగురే వండుకోవాలి, పులుసు అస్సలు పెట్టుకోకూడదు. దీనికి కావాల్సినవి మసాలా సామాన్లు అవి మనం రొటీన్గా ఎన్ని కూరలో వండుకునే మసాలాయే, ఇంకా అంతమించి ఏం వెరైటీ ఏం అవసరం లేదు. ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇలా ముందుగా పొడిలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. పొడి చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఒక్కసారి నీ కర్రీ వండుకొని తినండి, ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుంది. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టమాటా పండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. చెరువులో దొరికే కొర్రమీను చేప ఎంత టేస్ట్ అయితే ఉంటుందో ఈ వంజరం చేప కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. అందులో అది కొంచెం వేగిన తర్వాత మనం ఆడుకున్న మసాలా ముద్ద అందులో వేసుకుందాం. చేపల కూరకి అల్లం, వెల్లుల్లి, ఈ ఉల్లిపాయ ఈ కాంబినేషన్లో మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇగురు కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. మసాలా అది ఎగేటప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కొంచెం మసాలా వాసన పోయేంత వరకు వేపుకోవాలి. సిమ్లో పెట్టి అలా దగ్గరగా ఉంచి చాలాసేపు వేగాలి. ఎందుకంటే ఇగురు కాబట్టి ఎక్కువసేపు మనం బాయిల్ చేయం కాబట్టి చేపలు వేసిన వెంటనే 1 నిమిషంలో తీసేయాలి. కాబట్టి మసాలా అనేది బాగా వేపుకుంటేనే ఇగురు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది కస్తూరి మెంతి. ఈ మెంతి ఒకసారి నలిపేసి వేసుకుందాం. నేను ఈరోజు కొత్తిమీర లేదు, అందుకే ఇది వేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకొని చాలాసేపు వేపుకోవాలి. ఆ మసాలా అనేది కొంచెం కారం కూడా వేసుకోనుకో, కారం వాసన కూడా తగ్గుతుంది అన్నమాట మనకి మసాలా వేగేటప్పుడే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి మీరు ఇలాగా. లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసారంటే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా వాచ్ చేయండి. లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్. కొంచెం అడుగడుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. నేను సిమ్లో పెట్టినా సరే కొంచెం అడుగట్టింది. ఆ వేగేటట్టు మంచి మనకు స్మెల్ వస్తుంది. ఈ వంజరం చేప అనేది అందులో వేసుకుందాం. ఇంతకుముందు కూడా ఒకసారి నేను పోస్ట్ చేశాను ఇదే చేపతో ఎగురే, అది కూడా. మసాలా కడిగిన నీళ్ళైతే నేను మాత్రం వంపనండి. అవి అందులో మనం వాటర్ వేసుకొని అందులో వేసుకోవచ్చు. చేపల పులుసు అయినా పర్లేదు, ఎగురైనా పర్లేదు. అందులో అయితే చింతపండు నానబెడతాం, ఇదే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నీళ్ళు అనేది అందులో వేసేస్తున్నాను. కొంచెం నీళ్ళు పట్టి మళ్ళీ వేస్తున్నాను. మనం ఈ టైంలోనే ఉప్పు అది చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందలే చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎగురు కదా, ఎక్కువ వేసినా మళ్ళీ అక్కడక్కడ ఉండిపోద్దని కొంచెం ఇబ్బంది పడతారు. ఉప్పు చూసుకొని ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట. అలా కొంచెం బాగా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఎప్పుడు ఇంకా చేపకి గరిటె పెట్టకూడదు. ఉడికేటప్పుడు కొంచెం కళాత్ పెట్టి తిప్పుకోవాలంతే. బాయ్ ఫ్రెండ్స్, పూర్తిగా వాచ్ చేయండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్.